తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమ గారు చాలా కీలకమైన నాయకుడు ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఆయన ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీకి చెందినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారి చేతిలో ఓటమి పాలయ్యారు. అనూహ్య పరిణామాలు ఏంటంటే 2024 ఎన్నికలు వచ్చేసరికి వసంత కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకి సీట్ లేకుండా పోయింది. దేవినేని ఉమ గారికి సీట్ లేకుండా పోవడంతో ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, లేదంటే నామినేటెడ్ పదవి ఇస్తారు అని చెప్పి అంతా ఊహించారు. ఆయన అనుచరులు కూడా భావించారు. కానీ ఇప్పటి వరకు అంటే ఏడాది గడుస్తున్న ఇప్పటి వరకు ఆయన రాజకీయ పదవి గురించి ఎటువంటి ప్రకటన అధిష్టానం నుంచి వెలువడడం లేదు. దీంతో ఆయన కొంత నిరాశతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇటీవల జరిగిన పరిణామం ఒకటి గమనిస్తే ఆయన వైసీపీలో చేరుతున్నారంటూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ని ఆయన తీర్చుకునేందుకు వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనికి ఆయన ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. అయితే ఇటువంటి ప్రకటనల మీద దేవినేని ఉమా లాంటి నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అనివార్యమైంది. ఎందుకంటే ఆ పార్టీ అధిష్టానం తనకి ఏ రోజైనా ఇంపార్టెన్స్ ఇస్తుంది, తనకి గుర్తిస్తుంది, తనను గుర్తించి ఏదో పదవి ఇస్తుంది అని చెప్పి ఆయన ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలినాళ్ళలో కొంత ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్ళలో కొంత ఆయన వ్యతిరేకత చూపించి వ్యతిరేకమైన ప్రకటనలు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే చాలా స్తబ్దుగా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు. ఎటువంటి ప్రకటనలు చేయట్లేదు. రాజకీయ పరంగా కూడా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొవట్లేదు. మైలవరం నియోజకవర్గానికి వస్తే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో వసంత కృష్ణప్రసాద్ పూర్తిగా ఆయన మార్క్ కనిపించేలాగా ఎవరిని కూడా ఎంటర్ అవ్వకుండా ఆయన సొంతంగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరోవైపు క్లమ్జీగా అక్కడ క్యారెక్టర్ కూడా క్లమ్జీగా ఉంది. వైసీపీలో కొంత అనుచర వర్గం టీడీపీలోకి వచ్చింది. వైసీపీలో ఉన్నటువంటి అనుచరులు రావడంతో టీడీపీలో ఉన్నటువంటి రెగ్యులర్ క్యాడర్ కొంత ఆయనకి దూరం అయింది. అయితే వాళ్ళందరినీ చేరదీసి దేవినేని ఉమ అక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వసంత కృష్ణప్రసాద్ గారు ఎక్కడ అవకాశాన్ని ఇవ్వటం లేదన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీని అంతటికీ కారణం వెనుక పరిశీలిస్తే యూత్ని రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి యూత్కి ప్రోత్సహించే విధంగా నారా లోకేష్ గారు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. కొత్త రక్తాన్ని తెలుగుదేశం పార్టీలో నింపేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో దాదాపుగా 30 నుంచి 35 మంది కొత్త ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా యూత్ అంటే 30 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారే ఇందులో రాజకీయ అరంగేట్రం చేశారు. చాలామంది ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి దేవినేని ఉమ గారికి ప్రాతినిధ్యం వస్తుందా, ఆయన గుర్తింపు ఇస్తారా తెలుగుదేశం పార్టీ అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఆయనపై వస్తున్నటువంటి వార్తలు వైసీపీలో చేరుతారని వస్తున్నటువంటి వార్తలు ఆయనే స్వయంగా ఖండించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇది పొమ్మనకుండా సొంత పార్టీ నేతలే పొగబెడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీలో రావాలని ఆహ్వానించిన వైసీపీలోకి ఆయన వెళ్తారా అనేది ప్రశ్నార్థకమే. కానీ దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే సొంత పార్టీ నుంచే ఇటువంటి ప్రచారాలకు తెరతీస్తున్నారనే వాదన కూడా వినిపిస్తారు.